పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటుండు. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి కేరళ పేదరిక రహిత రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఆల్రెడీ అక్షరాస్యతలో మన దేశంలోనే అక్షరాస్యతలో నెంబర్ 1 రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఇప్పుడు ఇంకొక లక్ష్యాన్ని చేరబోతుంది కేరళ రాష్ట్రం. ఏం లక్ష్యం అది? నవంబర్ 1 నాటికి ఈ సంవత్సరం నవంబర్ 1 నాటికి పేదరిక రహిత అంటే పేదలు లేని రాష్ట్రంగా కేరళ మారబోతుంది. చాలా ఆదర్శంగా ముందుకు పోతుంది. అక్షరాస్యత, పేదరికం ఈ రెండు అంటే పేదరికం లేకుండా అక్షరాస్యత ఉంటే ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తిట్టుకోవడంలో నెంబర్ 1 ఉన్నారు. లిక్కర్లలో మద్యం అమ్మకాలలో నెంబర్ 1 ఉన్నారు. కానీ అక్షరాస్యతలో ఎన్నో స్థానంలో ఉంది, పేదరికంలో ఎన్నో స్థానంలో ఉంది. ఇట్లా ఆలోచించాలి. ఈ భూముల మీద పడి భూములు కొట్టుకపోవాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ భూములు కొట్టుకపోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకంటే ఎక్కువ భూములు కొట్టుకపోవాలి, ఇదే ఉంది తప్ప వాళ్ళు ఏరి ప్రజలకు సేవ మేం చేయాలనేటువంటి ఆలోచనలు ఎవరు లేరు. కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.